భారత క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీ స్థానం ప్రత్యేకమైంది. ఒకప్పుడు హెలికాప్టర్ షాట్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడిన ధోనీ వయసు మీద పడడంతో కాస్త నెమ్మదించాడు. 2018లో 20 ఇన్నింగ్స్ లో కేవలం 275 పరుగులు మాత్రమే చేసిన ధోనీ ఎన్నో విమర్శలకు గురయ్యాడు. ధోనీ జట్టుకు గుదిబండలా మారాడని, ఇక క్రికెట్ నుంచి రిటైర్ అయితే బాగుంటుందని చాలా మంది సలహాలిచ్చారు. అయితే 2019కొచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ధోనీని తిట్టిన నోళ్లే ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి. కారణం ఆసీస్ టూర్. ఆసీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ లో ధోనీ చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. 3 వన్డేల్లో 3 హాఫ్ సెంచరీలతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. దీంతో ధోనీని విమర్శించిన వాళ్లు ఇప్పుడు అతని పేరెత్తేందుకే భయపడుతున్నారు. మిస్టర్ కూల్ గా పేరున్న ధోనీ విమర్శలకు నోటితో కాకుండా ఆటతో సమాధానమిచ్చిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. మరోవైపు ఆసీస్ టూర్ ముగించుకున్న టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య 5 వన్డేల సిరీస్ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ రికార్డు ధోనీని ఊరిస్తోంది. న్యూజిలాండ్ పై అత్యధిక పరుగులు చేసిన భారత్ ఆటగాళ్లలో ధోనీ ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్నాడు. 18 మ్యాచుల్లో 652 పరుగులతో సచిన్ అగ్రస్థానంలో ఉండగా, వీరేంద్ర సెహ్వాగ్ 12 మ్యాచుల్లో 598 పరుగులతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ప్రస్తుతం సిరీస్ లో ధోనీ 197 పరుగులు చేస్తే సచిన్ రికార్డును అధిగమించనున్నాడు. మంచి ఫామ్ లో ఉన్న ధోనీ ఈ రికార్డు అందుకుని విదేశీ పర్యటనను పరిపూర్ణం చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.